ప్రభుత్వం సాయం చేస్తుందని చూడకుండా ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిల్చునే పరిస్థితిని తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్. 2005లో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి గ్రామాల్లో ఉండే వారికి ఉపాధి కల్పించారు. ప్రపంచంలోనే ఓ అద్భుతమైన పథకం ఇది. ఇలా ఆయన తన పనుల ద్వారా సమాధానం చెప్పుకుంటూ పోయినప్పుడు ఇంకా నోరు విప్పి సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎందుకు సమాధానం చెప్పాలి? ఏమని సమాధానం చెప్పాలి? మౌనముని అయితే ఏంటి, మాటల మాంత్రికుడు అయితే ఏంటి? చివరిగా దేశ ప్రజలకు మంచి చేయడమే కదా కావాల్సింది. మన్మోహన్ సింగ్ దేశ ప్రజలకు మంచి చేశారనే మాట దగ్గర కొంతమంది కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తారు. దాన్ని కూడా ఇప్పుడే క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రైవేటైజేషన్ అంటూ మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాల వలన దేశ సంపద ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుందని వారి ప్రధాన విమర్శ. 140 కోట్ల మంది ప్రజలకు ఉపాధి కల్పించి దేశాన్ని ముందుకు నడిపించడం ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమయ్యే పని కాదు. దేశంలోకి ప్రైవేటు కంపెనీలను స్వాగతించకపోతే ఎంతమంది ఉద్యోగాలు దొరుకుతాయి? 1980లో వచ్చిన ఆకలి రాజ్యం సినిమా దేశంలోని నిరుద్యోగాన్ని కళ్లకు కట్టినట్టు చూపించింది. డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లు దేనికి పనికి రాకుండా పోయేవి. చదువులు పూర్తి చేసుకున్న యువత సాపాటు ఏటూ పోలేదు. పాటైన పాడు బ్రదర్ అని పాటలు పాడుకునేవారు. పంతొమ్మిది 1980లో దేశ జనాభా 70 కోట్లు మాత్రమే. ఇవాళ 140 కోట్ల మంది అయ్యారు. మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలు తీసుకుని రాకుంటే ఇవాల్టి 140 కోట్ల మంది పరిస్థితి ఎలా ఉండేది? వేల కొద్దీ ప్రైవేటు కంపెనీలు రావడం వలన కోట్ల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ కంపెనీల చుట్టూ టీ స్టాల్, జ్యూస్ సెంటర్ అని ఇలా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని మరికొంతమంది ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడుతున్నారు. నిజమే, ప్రైవేటైజేషన్ వలన ప్రైవేటు వ్యక్తుల లాభపడతారనే విమర్శల్లో కొంత నిజం ఉండొచ్చు. అయితే 5-6 కోట్ల మంది జనాభా ఉండే దేశంలో ప్రభుత్వం అన్ని రకాలుగా పౌర సేవలను అందించగలదు. కానీ భారత్ లాంటి 140 కోట్ల మంది ఉండే దేశంలో మాత్రం ప్రైవేటు కంపెనీలు రావడంతోనే అందరికీ పని దొరుకుతుంది. రైట్, ఇక దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోల్పోవడం పట్ల ప్రతి ఒక్కరూ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అయితే మనకి ఇదంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రొఫెసర్ కృష్ణారెడ్డి, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ మనతో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఈరోజు చూస్తున్నాం, మనం ఒక బ్యాడ్ న్యూస్ అనేది విన్నాము. దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది. సో మన్మోహన్ సింగ్తో మీకు ఆయన మృతి పట్ల మీరు ఏమంటారు? మీరు అన్నట్టుగా నిజంగాండి, ఒక గొప్ప ఆర్థికవేత్త, ప్రపంచంలోనే ఒక పేరెన్నిక కాల్చినటువంటి ఒక ముఖ్య వ్యక్తి చనిపోవడం అందరికీ బాధాకరం. వారు జీవిత చరిత్ర చూసుకున్నప్పుడు ఒక అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా పంజాబ్ యూనివర్సిటీలో చదివి ఆ తర్వాత విదేశాలకు వెళ్ళి అక్కడ చదువు పూర్తి చేసుకొని తన దేశం మీద ఉన్న మమకారంతో మళ్ళీ అదే పంజాబ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా బాధ్యతలు తీసుకొని అక్కడి నుంచి ఢిల్లీ యూనివర్సిటీలో మరికొంతకాలం ప్రొఫెసర్ గా పనిచేయడం జరిగింది. వీరు ప్రొఫెసర్ గా పనిచేస్తున్నటువంటి కాలంలోనే నెహ్రూ గారు లాంటి వారి నుంచి ఆహ్వానం పలికి ప్రభుత్వంలో పనిచేయాలని కోరినప్పుడు కూడా నాకు ఆసక్తి లేదు, పాఠాలు చెప్పుకోవడం పైన నేను దృష్టి పెడతానని చెప్పేసి ప్రకటించిన వ్యక్తి కాలక్రమేణా ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు అందిన మేరకు వారు ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా రకరకాల బాధ్యతలు, అంటే ఒక ఆర్థికవేత్త నిర్వహించాల్సిన ఏవైతే రోల్స్ ఉంటాయో అవన్నీ కూడా నిబద్ధతతో ఒక నిష్పక్షపాతంగా నిజాయితీగా పనిచేసిన వ్యక్తిగా చెప్పవచ్చు. వారు చంద్రశేఖర్ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా
ఆర్థిక సలహాదారుగా పనిచేయటం, తర్వాత ఆర్బీఐ గవర్నర్ గా పనిచేయటం, యూజీసీ చైర్మన్ గా పనిచేయటం, అదేవిధంగా ఆర్థిక మంత్రిగా పనిచేయటం. ఆర్థిక మంత్రిగా వారు చేసినటువంటి సేవలు కూడా ఈ దేశానికి ఎప్పటికీ మరవలేనటువంటిది. ఎందుకంటే మనందరికీ తెలుసు 91లో దేశం ఒక సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి లైసెన్స్ రాజ్ విధానానికి స్వస్తి పలికి దేశంలో గొప్ప మార్పులు తీసుకొచ్చి దాదాపు ఓన్లీ 100 కోట్ల డాలర్లు మాత్రమే మన దగ్గర విదేశీ మారక నిల్వలు ఉన్నటువంటి పరిస్థితి నుంచి తను 2009లో ప్రధానిగా ఉన్నప్పుడు దాదాపు $600 బిలియన్ విదేశీ మారక నిల్వలు తీసుకొచ్చే స్థాయికి పనిచేయడం జరిగింది. అంటే ఇతను ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, లేకుంటే ఒక ఆర్థికవేత్త కావచ్చు, తన యొక్క మార్క్ ని చట్టాలలో కూడా చూసుకుంటే మనకు ఆర్టీఐ లాంటిది కావచ్చు, ఇవాళ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కావచ్చు, ఆహార భద్రతా చట్టం కావచ్చు, ఇట్లా మనం చెప్పుకుంటా పోతే తన యొక్క మార్కు ఒక అసామాన్యమైన జీవితాన్ని ఒక సాధారణ స్థాయి నుంచి మొదలుపెట్టి ఒక అసామాన్యమైనటువంటి జీవితాన్ని గడిపినప్పటికీ ఒక నిరాడంబరమైన జీవితాన్ని తను ఏ రోజు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో లేకుండా ఉన్నప్పటికీ కూడా అవకాశాలు వాటంతల అవే వెతుక్కుంటూ వచ్చాయి. మనకు అందరికీ తెలుసు ఈ రోజుల్లో అవకాశాల కోసం వాటి కోసం అనేక రకాలైనటువంటి పైరవీలు ప్రయత్నాలు చేస్తే మన్మోహన్ గారికి మాత్రం తన వద్దకే వెతుక్కుంటూ పదవులు కావచ్చు, బాధ్యతలు కావచ్చు వచ్చినప్పటికీ ఏ రోజు వాటిపైనటువంటి లబ్ధిని తీసుకోకుండా ఒక నిష్పక్షపాతంగా పనిచేయటమే వాళ్ళ మన్మోహన్ గారిని పార్టీలకు అతీతంగా దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక గొప్ప ఆర్థికవేత్తగా, గొప్ప ప్రధానిగా చూసేటువంటి అవకాశం మనందరికీ కనబడుతుంది. కాబట్టి అంతటి మహోన్నత వ్యక్తి అంటే ఈనాటి ప్రపంచంలో మనకు అరుదుగా కనిపిస్తారు. అన్ని రకాల బాధ్యతలు, అన్ని రకాల పనులు చేసి అంటే ముఖ్యంగా నేను కూడా అర్థశాస్త్రంలో ఒక ప్రొఫెసర్ గా ఉన్నాను కాబట్టి మాలాంటి వారందరికీ కూడా వారు ఒక దిక్సూచిగా అంటే వాళ్ళ ఆలోచనలు కావచ్చు, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ లో కావచ్చు, ఆర్బీఐగా ఉన్నప్పుడు వారు చేసినటువంటి విధానాలు కావచ్చు, ఒక ప్రధానిగా వారు తీసుకొచ్చిన సంస్కరణలు కావచ్చు, మన అర్థశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి, ప్రతి వ్యక్తికి కూడా ఒక రోల్ మోడల్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే మనకు మన్మోహన్ సింగ్ గారనే చెప్తాం. కాబట్టి ఇంతటి గొప్ప మహా వ్యక్తి ఈ కాలంలో ఉండటం, దేశానికి అనిర్విషమైన సేవలు అందించడం మన మధ్యలో ఈ రోజు లేకపోవడం చాలా బాధాకరణం. ఆర్థిక శాస్త్రంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా చాలా బాధపడుతున్నటువంటి సందర్భం. అయితే కృష్ణారెడ్డి గారు మనం చూస్తున్నాం ఆయన హయంలోనే దేశ వృద్ధి రేటు కూడా చాలా బాగా పెరిగింది. అంటే 10.8% వరకు కూడా వృద్ధి రేటు అనేది పెరిగింది. అంటే మీరు ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్గా చెప్పండి, ఆయన తీసుకునే ఆలోచనలు ఈ వృద్ధి రేటు పెరగడానికి ఎలా ఆలోచించేవారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకునేవారు ఏంటి? మనకు 1991లో భారతదేశం యొక్క పరిస్థితి ఏంటంటే పూర్తిగా అంతర్జాతీయ చెల్లింపులు. అంటే మనం ఏ దేశమైనా కూడా వస్తువులను ఎగుమతులు దిగుమతులు చేసుకుంటాము. ఆ దిగుమతులు చేసుకోవడానికి మనం విదేశీ కరెన్సీ రూపంలో చెల్లింపులు చేయాలి అంటే దానికి సంబంధించి మనము ఆ యొక్క ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. ఆ ఎగుమతుల ద్వారా మాత్రమే ఆదాయాన్ని సంపాదించుకోవాలి. అలాంటి పరిస్థితి లేనటువంటి సందర్భంలో తను ఒక సింపుల్ గా ఈ దేశాన్ని అవపోసన పట్టి, ఆర్థిక విధానాలను అవపోసన పట్టి ఆ రోజు ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వం కూడా 1991లో మనందరికీ తెలిసిందే అనేక ముఖ్యంగా వామపక్ష పార్టీలు ఇటు అధికారంలో ఉన్నటువంటి సమయంలో కూడా అందరినీ సమన్వయపరుస్తూ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటువంటి ఆర్థిక విధానాలను తీసుకువచ్చి అంటే అంతకుముందుకు ప్రభుత్వ రంగంలోనే అన్ని రకాల కార్యక్రమాలు నడుస్తున్నటువంటి సందర్భంలో ప్రైవేటీకరణ వైపు వేగంగా అడుగులు వేస్తూ ప్రైవేటీకరణ వైపు సంస్కరణలు తీసుకొచ్చినప్పటికి కూడా దేశ ఒక అవకాశాన్ని కానీ దేశం యొక్క ప్రాధాన్యతను కానీ ఎక్కడ రాజీ పడకుండా సంస్కరణలు చాలా గొప్పగా చేయడం ద్వారా మాత్రమే ఇవాళ భారతదేశము మనం అనుకుంటున్నటువంటి ఒక ప్రపంచంలో 3వ స్థానంలో ఆర్థిక వ్యవస్థ ఎదగడానికి బలమైనటువంటి పునాదులు ఈ దేశ చరిత్రలో ఒక మైలురాయి అయినటువంటిది అది 1991లో, అది కూడా ఒక సంక్లిష్టమైనటువంటి వాతావరణంలో మన్మోహన్ సింగ్ గారి యొక్క చాణక్య నీతి అంటామా లేకుంటే మన్మోహన్ నీతి అంటామా అంటే మన గతంలో చరిత్రలో చూస్తాం చాణక్య నీతి లాంటిది గొప్ప గొప్ప నీతులు కౌటిల్యుడు అని చెప్పేసి ఇలాంటిది మన్మోహన్ నీతి కూడా ఇవాళ మనం ఆర్థిక శాస్త్రంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. వారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే
ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థ ఇవాళ పరుగులు పెడుతుంది. మీరు అన్నట్టుగా తను ఆర్థిక మంత్రిగా తీసుకునే రోజుల్లో మనం సింగిల్ డిజిట్ కూడా ఒక 2-3% వృద్ధి రేట్ని దాన్ని దాదాపుగా 10% వైపుకు తీసుకువెళ్ళడం జరిగింది. అంటే వాటన్నిటికి కూడా కేవలం ఒక బలమైన ఆలోచన విధానము, ఒక వ్యవస్థను సంపూర్ణంగా అర్థం చేసుకొని ఆచరణలో తీసుకురాగలిగినటువంటి వ్యక్తి కాబట్టే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాజకీయాలకు అతీతంగా మనందరికీ తెలుసు, ఒక ప్రధాని మంత్రి పోస్ట్ ఉన్నప్పుడు చాలా మంది రాజకీయ పక్షాలు రకరకాల మంది ఆశ కోరుకునేటువంటి పోస్ట్ లో కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పిలిచి తన కుర్చీలో కూర్చోబెట్టడానికి కానీ తర్వాత వారు కూడా ఆ పదవిని ఒక అలంకారం కోసం కాకుండా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా, అంటే మనకు తెలుసు ఇవాళ పనికిహార పథకం లాంటి కార్యక్రమం ద్వారా అనేక మంది పేదలకి ఉపాధి లభించడం, ఆహార భద్రతా చట్టం ద్వారా కూడా అందరికీ కనీస సౌకర్యాలు తినటం, ఆర్టీ ల్యాండ్ చట్టం, ఈ రోజు ఏదన్నా వ్యవస్థలో అవినీతి జరిగిందంటే ప్రజలందరూ కానీ ధైర్యంగా ఉండడం ఏంటంటే మేము ఆర్టీఐ ఫైల్ చేస్తాం, మీరు మాకు ఇవ్వాల్సిన సమాచారం లేదు, ఇవ్వట్లేదని. అంటే ఇట్లా పేద ప్రజలకి సామాన్యుల గుండెలను అర్థం చేసుకొని వారికి ధైర్యాన్ని, ఆర్థిక స్వతంత్రాన్ని కల్పించటంలో ఒక బలమైనటువంటి పునాది ఒక ముందు చూపుతో వేయగలగడం. అంటే చాలా మంది ప్రణాళికలు ఏం చేస్తున్నారంటే గొప్పగా చేయొచ్చు, ఆలోచనలు చేయొచ్చు, కానీ ఆచరణలో పెట్టడం చాలా మందికి సాధ్యం కాదు. మన్మోహన్ సింగ్ గారి యొక్క గొప్ప ఏంటంటే ఆలోచనలతో పాటు ఆచరణలో కూడా ఆ యొక్క సంస్కరణలని పథకాలని అమలు చేసి దేశానికి ప్రపంచానికి చూపించగలిగారు కాబట్టి తన యొక్క ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఇవాళ ఆర్థిక వ్యవస్థలో మన భారతదేశానికే కాదు ప్రపంచ ఆర్థిక మొత్తం వ్యవస్థలకు కూడా మన్మోహన్ సింగ్ చేసినటువంటి సంస్కరణలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, అది ఒక ఇన్స్పిరేషన్ గా, అవి ఒక పాఠాలుగా మన ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ అర్థశాస్త్ర విద్యార్థులకు పాఠాలుగా బోధిస్తున్నటువంటి సందర్భం ఉంది. రాబోయే రోజుల్లో మరింత మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక విధానాలను ప్రపంచవ్యాప్తంగా కూడా అనుసరించడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా పేద దేశాలు, అభివృద్ధి చెందినటువంటి దేశాలకు మన్మోహన్ సింగ్ ఆలోచనలు, వారు తీసుకున్న సంస్కరణలు కూడా వారందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటాయి. రైట్ కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ అండి.